హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? 2 లేయర్స్ ఫ్రాక్ అండి. డ్రెస్ స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇలాగ మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. ఎలా ఉందో అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేశానో దీని కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను టాప్స్ మా అక్క టాప్స్ స్టిచ్ చేసుకోగా ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టినవండి. డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఆల్రెడీ నేను ఈ గ్రీన్ కలర్ది స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ది స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో అనేది చూపిస్తాను అనమాట. ఈ గ్రీన్ కలర్ కటింగ్ వీడియో అనేది మెజర్మెంట్స్ ఆల్రెడీ నేను చేశానండి. ఆ వీడియో మిస్ అయ్యింది. సో అందుకే ఫ్యాబ్రిక్ని ఎంతెంత మెజర్ చేసుకొని కట్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్కి నేను బ్లూ కలర్, బ్యాక్కి గ్రీన్ కలర్ వేస్తున్నాను, వైట్ కలర్ వేస్తున్నాను. సో ఈ ఒక పార్ట్ ఖర్చులతో కలిపి 10.5 అనమాట హైట్. నెక్ షోల్డర్ కలిపి విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫ్రంట్ పోట్లీ బటన్స్, బ్యాక్ ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేస్తాను కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి విడిచిపెట్టేస్తున్నాను. సో 4.5 నేను పెట్టుకున్నాను అనమాట. చంక డౌన్ వచ్చేసి 4.5 or 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. సో షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 2.5, బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 1.5 అనమాట. సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5, ఖర్చుల కోసం 1 ఇంచ్ పెట్టాను. ఇక్కడ కింద నుంచి 1 ఇంచ్ పైకి కట్ చేసుకున్నానండి. సో ఇక్కడ మనం 3 ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఒక పార్ట్ అనేది కిందకి అయిపోకుండా ఉంటుంది. హ్యాండ్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్, లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, ఖర్చులతో ఎక్స్ట్రా ఖర్చులు 2 ఇంచెస్ అనమాట. సో హ్యాండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద ఫస్ట్ నేను ఇది 2 లేయర్స్ ఫ్రాక్ కదా. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను అనమాట. ఇది నాకు ఏంటంటే మా పాపకి మెజర్ చేసుకొని చేశాను. సో 4 లేయర్స్ ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ పెట్టేస్తున్నాను. హైట్ వచ్చేసి లూజ్ ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. హైట్ వచ్చేసి 16.5 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఖర్చులతో కలిపి నేను చెప్తున్నాను 16.5 ఇంచెస్. ఇది 2-3 ఇయర్స్ పిల్లలకి ఫుల్ ఫ్రాక్ లెంత్ అనమాట. సో ఇది ఫస్ట్ లేయరు, ఇలా కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్కి నేను బ్లూ కలర్ యూస్ చేస్తున్నానండి. ఇది నాకు చిన్న చిన్న పీసెస్ మొత్తం కటింగ్ అంతా అయిపోయాక మిగిలిన పీసెస్ అన్నిటినీ కలిపి ఇలా జాయింట్ చేసుకున్నాను. సో ఈ జాయింట్ అనేది ఎలా కట్ చేశాను అనేది మీకు కావాలంటే గ్రీన్ కలర్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుందండి, అందులో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ లూజ్ వచ్చేసి 21 ఇంచెస్. 4 లేయర్స్ వచ్చేసి ఇవి 4 లేయర్స్ అనమాట. హైట్ వచ్చేసి 5.5, ఖర్చులతో కలిపి నార్మల్గా అయితే 5 ఇంచెస్ వస్తుంది మనకి. ఇదండి సెకండ్ లేయర్ స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంట్రడక్షన్లో ఫ్రాక్ అనేది. సో ఫుల్ ఫ్రాక్ 30 ఇంచెస్ అనమాట. సో 2-3 ఇయర్స్ పిల్లలకి 30 ఇంచెస్ ఫుల్ ఫ్రాక్ అనమాట. సో ఖర్చులన్నీ పోగా 30 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీని స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఫ్రంట్ నేను పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటున్నానండి. సో పోట్లీ బటన్స్ అనేవి ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టాను. నేను ఏంటంటే నా దగ్గర థర్మాకోల్ బాల్స్ లేవు, నేను క్లాత్తో చేశాను అనమాట. సో ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్స్ ఇవే అని కాదండి, మీ ఇష్టం అనమాట. మీకు ఎన్ని బటన్స్ కావాలంటే దగ్గరగా అలా చేసుకోవచ్చు. సో నేను జస్ట్ నార్మల్గా మెజర్ అంచనా ప్రకారం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పోట్లీ బటన్స్ స్టిచ్ చేయాలంటే మనకి జిప్పర్ ఫుట్ కావాలి. సో నా మిషన్ ఏంటంటే ఫుట్ని చేంజ్ చేయడం చాలా ఈజీ అనమాట. నాకు అది బాగా నచ్చింది. నాకు చాలామంది మిషన్ గురించి అడుగుతున్నారండి. నేను మిషన్ గురించి మన ఛానల్ నెక్స్ట్ వీడియోస్లో షార్ట్ వీడియోస్ పెడతానండి. షార్ట్ వీడియోస్ అయితే అందరికీ రీచ్ అవుతాయి కదా. సో షార్ట్ వీడియోస్లో పెడతాను. సో పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకొని 2 ఫ్యాబ్రిక్స్ని జాయిన్ చేసేసుకుంటూ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఒకేసారి 2 అయిపోతుందని.
ఇన్ కేస్ లేదు మేము బిగినర్స్ మాకు అలా చేయలేము అనుకుంటే ఫస్ట్ ఒక క్లాత్కి పోట్లీ బటన్స్ అటాచ్ చేసుకొని ఇంకో క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. పోట్లీ బటన్స్ అనేవి నేను క్లాత్తో అండి కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంది కదా, ఈ బటన్స్ అయినా కొంచెం పెద్దగా కనిపిస్తే బాగుంటుందని కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాను. థర్మాకోల్ బాల్ అయితే సేమ్ ఒకటే సైజ్ వస్తుంది, అదే మనం క్లాత్తో అయితే మనకి ఇష్టం వచ్చినంత సైజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినంత సైజు. సో ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో పోట్లీ బటన్స్ జాయిన్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటేనే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇదేంటి అంటే దగ్గరగా 2 to 4 years ఆర్ 5 years పిల్లల వరకు ఇదే మెజర్మెంట్స్ అండి. సో చెస్ట్ షోల్డర్ అన్నీ సేమ్ అనమాట, కామన్. చెస్ట్ షోల్డర్ ఆర్మ్ హోల్ అయితే సేమ్ అండి. చెస్ట్ అనేది కొంచెం పాప సన్నంగా ఉండే దాన్ని బట్టి కొంతమంది బొద్దుగా ఉంటారు కదా, దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కింద హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఏంటంటే కాజల్ పట్టి ఉక్సులు పట్టి కోసం సేమ్ క్లాత్ ఉంటే పెట్టేస్తున్నాను. సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే కాజల్ పట్టి ఉక్సులు పట్టి వేస్తామో సేమ్ అదే రకంగా ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఏది మన ఇష్టం అనమాట. నేను బ్లౌజెస్కి లెఫ్ట్ సైడ్ కాజల్ పట్టి ఉక్సులు పట్టి, రైట్ సైడ్ కాజల్ పట్టి వేస్తాను. సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా వేసేస్తున్నాను. సో కాజల్ ఉక్సులు పట్టికి నేను ఏంటంటే టాప్ స్టిచ్ అనేది వేస్తాను. ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఎంత విడ్త్ తీసుకోవాలని చాలామందికి డౌట్ అండి, నేను అది ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు నెక్ అనేది ఫ్యాబ్రిక్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో నెక్ కోసం మనం క్రాస్ పట్టి తీసుకుంటున్నానండి, ఎందుకంటే నేను చిన్నగా ఫోల్డింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్ దగ్గర రౌండ్ దగ్గర టక్స్ ఇచ్చుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఫోల్డింగ్ అవుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తాం సేమ్ అదే రకంగా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇదే రకంగా ఫ్రంట్కి అలాగే బ్యాక్ కూడా నెక్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే నెక్ ఫ్రంట్కి కొంచెం డిజైన్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఈక్వల్గా లేకపోయినా పర్లేదు అనమాట, ఎందుకంటే అది ఎలాగా స్టిచ్ చేయలేదు కదా, నెక్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి అక్కడ ఈక్వల్గా ఉండాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేను ఫ్రంట్ లోత్ తీసుకోలేదు. సో ఫ్రంట్ అనేది లోత్ తీసుకున్నాను. జస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను నా అర్జ ప్రకారం తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి నేను కుచ్చులు ఏం పెట్టట్లేదండి, అదర్వైజ్ కుచ్చులు పెట్టుకుంటాను నేను. సేమ్ డబుల్ స్టిచ్ వేసుకుంటే హ్యాండ్స్కి నీట్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే రకంగా సెకండ్ హ్యాండ్ ఇంకో వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా నెయిల్తో చిన్నగా రబ్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఎలా అయితే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పెడతాం సేమ్ అదే రకంగా ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ ఫ్రాక్స్కి పెట్టుకోవాలన్నమాట. సో పిల్లలకి ఈక్వల్గానే చెస్ట్ అంతా ఈక్వల్గానే ఉంటుంది అవసరమా అని అనుకుంటే అలా ఏం లేదండి. ఈక్వల్గా ఉన్నా కూడా చిన్నగా మనం లూజ్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి
పెట్టుకుంటే కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చూపించాను కదండి ఎంత నీట్గా ఉందో పాపకి. ఇప్పుడు బ్యాక్ హుక్స్లు పట్టి కాజల్ పట్టి అనేది నాకు నెక్ కోసం, నెక్ అనేది ఎంత అంటే నెక్ దూరేంత లూజ్ ఉంచుకొని రిమైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నాకు జస్ట్ 2 హుక్స్లే పట్టేలాగా నేను వదులుకొని రిమైనింగ్ అంతా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ చేస్తే నాకు ఫ్యాబ్రిక్ ఎక్కువగా వెళ్ళిపోతుందని పీకో చేస్తున్నాను అనమాట హ్యాండ్స్కి. అలాగే సెకండ్ లేయర్ లాస్ట్లో పీకో అనమాట చేస్తున్నాను. అది నేను ఈ వీడియోలో పెట్టట్లేదు, షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను ఒక సైడ్ జాయిన్ చేసుకుంటానండి. ఎందుకు అంటే నాకు ఫస్ట్ లేయర్స్ అనేవి కింద ప్రిల్స్ పెట్టుకునే ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు సింగిల్ పీస్ అనమాట. అదే డబల్ పీస్ అయితే ఫ్రంట్కి ఒకసారి బ్యాక్ ఒకసారి జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకునేదాన్ని. బట్ సింగిల్ పీస్ కాబట్టి సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని చిన్నగా నేనేంటంటే ఎప్పుడు కుచ్చులు పెట్టుకున్న సెంటర్కి ఒక మార్కింగ్, అలాగే 4 ఫోల్డింగ్స్ చేశాక ఒక కట్ అనేది ఇస్తాను, టక్స్ అనేవి. సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రిల్స్ పెట్టాలనేది నాకు ఐడియా ఉంటుంది. సో నేను అలా ప్రిల్స్ చెక్ చేసుకుంటూ ఇంకా నాకు ఎంత ఫ్యాబ్రిక్ మిగిలింది దాన్ని బట్టి చెక్ చేసుకుంటూ నేను ప్రిల్స్ అంచనా ప్రకారం పెడతాను అనమాట. సో ఇంత సైజే పెట్టాలని నేను పెట్టాను. ఇన్ కేస్ మీకు ఎంత విడ్త్ పెట్టాలనేది కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ప్రిల్స్ అనేవి ఎలా పెట్టాలనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని బట్టి మనం ఎవ్రీ టైం అలానే పెట్టాలని ఉండదండి, మనకి ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫ్రిల్స్ నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది టాప్ స్టిచ్ వేసుకుంటే. అదర్వైజ్ డబుల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది ప్రిల్స్ పెట్టుకుంటాం. సో సెకండ్ లేయర్ కూడా సేమ్ అంతేనండి. నేను 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనేది నేను చెక్ చేసుకుంటాను అనమాట. సో దాన్ని బట్టి నాకు ఎంత కుచ్చులు పెట్టాలి ఏంటి అనేది సైజ్ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను చిన్న కుచ్చులు పెట్టాలా అరల్స్ పెద్ద కుచ్చులు పెట్టాలనేది నాకు ఐడియా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే రకంగా మొత్తం అనేది కుచ్చులు పెట్టేసుకోవాలి. కింద పీకో చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. నాకు ఈ మిషన్ వల్ల చాలా యూజ్ అయ్యింది. ఇంటర్లెగ్ కానీ పీకో కానీ జిగ్జాగ్ కానీ అన్నీ చేసుకోగలుగుతున్నాను. నాకైతే చాలా అంటే మిషన్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. సో ఈ మిషన్ గురించి చాలామంది డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, తప్పకుండా వాళ్ళకైతే వీడియోస్ అనేవి నేను చేస్తాను. సో ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ 2 లేయర్స్ కూడా స్టిచ్ చేసాం, చూసారు ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఇంకో సైడు జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్ సేమ్ మనం ఎంతైతే ఖర్చులు 1 ఇంచ్ విడిచిపెట్టామో సేమ్ అదే రకంగా 1 ఇంచ్ విడిచిపెట్టేసి సైడ్ జాయింట్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సైడ్ జాయింట్ వేస్ట్ పార్ట్ దాకా మనం మెజర్మెంట్ చేసుకొని కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ మీద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎలానో కింద అంతా మనకి ప్రిల్స్ లూజ్ ఉంటుంది కదా. సో ఒక 1/4 ఇంచ్ మీద స్టిచ్ చేసుకుంటే చాలు అనమాట. సో కింద ఇన్ కేస్ హెచ్చు తగ్గులున్నా మనకి స్టిచ్చింగ్ జాయింట్స్ దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారా నేను స్టిచ్ చేశాక చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే సైడ్ డోరీస్ థ్రెడ్ బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కుట్టానండి, అది వీడియో మిస్ అయింది. ఇన్ కేస్ అది ఎలా స్టిచ్ చేసినా కావాలంటే మన గ్రీన్ ఫ్రాక్ స్టిచ్ చేసిన దాంట్లో ఉంటుందన్నమాట, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత నీట్గా ఉందో, రెడీమేడ్ ఫ్రాక్ ఉన్నట్టు వచ్చింది కదా, చాలా బాగా నచ్చిందండి నాకు ఈ ఫ్రాక్. అలాగే ఆ గ్రీన్ కలర్ది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి పాపకు వేసాక చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత లూజ్ వచ్చిందో. మనం టాప్ స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇలా స్టిచ్ చేశాను. కింద నేను సింపుల్గా ఉందని చిన్న బౌ ఇచ్చానమాట వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మిగిలితే.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు ఇవి భోగి రోజు వేసుకున్నారు. వీధిలో అందరూ అయితే చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని అడిగారు. అందరికి నేనే స్టిచ్ చేశానంటే చాలామంది వావ్ ఎంత బాగా స్టిచ్ చేసావో అన్నారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మిగిలిన అంటే మనం కటింగ్ చేసుకునే దీన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం డ్రెస్సెస్ ఎంత నీట్గా లైక్ మిగిలిచ్చి కట్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అంతేనండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.